నాకు మాగంటి గోపీనాథ్ గారితో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పరిచయము. గోపి గారు తెలుగుదేశంలో చాలా యాక్టివ్గా ఉండి సిటీ అధ్యక్షంగా ఉన్నప్పుడు పరిటాల రవి చనిపోయిన రోజు హైదరాబాదులో తెలుగుదేశం కార్యకర్తల మీద, లీడర్ల మీద ఒక 30-40 కేసులు రిజిస్టర్ కావడం జరిగింది అధ్యక్ష. ఆ కేసులలో అరెస్ట్ అయినప్పుడు అందులో సీనియర్ లీడర్లు కూడా ఉండడం జరిగింది. నేను తెలుగుదేశం పార్టీకి అడ్వకేట్గా పనిచేసి అందులో ఆ 30 కేసులను కూడా ట్రయల్ చేసి అక్యూటల్ చేయడం జరిగింది. ఆ సందర్భం నుంచి మాగంటి గోపీనాథ్ గారు నేను బాగా కలవడము. లాస్ట్ టైం నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు అతను చేసే కార్యక్రమాలలో ఎన్నో నేర్చుకున్నాం అధ్యక్ష. గవర్నమెంట్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ స్కీమ్లలో అతను 200 మందికి ఇచ్చిన, 300 మందికి ఇచ్చిన ఆడపడుచులను అందరినీ పిలిచి వాళ్ళకు ఒక పట్టు చీర పెట్టి, భోజనం పెట్టి వాళ్ళను చాలా అభిమానంగా చూసుకునే వ్యక్తి. అటువంటి విషయాలు ఎన్నో నేర్చుకున్నాం అధ్యక్ష. ఈ సందర్భంలో మీరు స్పీకర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, క్యాబినెట్ అంతా ఉన్నారు. మా ఎమ్మెల్యేల అందరి తరఫున నేను ఒకటి విన్నవించుకుంటున్నా అధ్యక్ష. లాస్ట్ 17-18 మంత్స్లోనే మనం 2 ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను కోల్పోయినాం అధ్యక్ష. మాకు అన్ని సౌకర్యాలు మీరు ఇస్తున్నారు అధ్యక్ష. గన్మెన్లను ఇస్తున్నారు, వెహికల్ ఇస్తున్నారు, పిఏని ఇస్తున్నారు, క్వార్టర్స్ ఇస్తున్నారు. కానీ ఒక పటిష్టమైన హెల్త్ ఇన్సూరెన్సు లేదు అధ్యక్ష. ఒక ఎమ్మెల్యే హాస్పిటల్ పోయినప్పుడు ఏ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ను వాడుకోవాలి, ఏ హాస్పిటల్లో పోతే ఎమర్జెన్సీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది, అటువంటి ఏవి మా వివరాలు మా ఎమ్మెల్యేలకు తెలియదు అధ్యక్ష. నేను లెజిస్లేటివ్ మినిస్టర్ గారికి విన్నవించుకుంటున్నా, ఒకరోజు అందరి ఎమ్మెల్యేలకు పిలిచి మనకు ఏ హాస్పిటల్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఏమైతే మనకు దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్తే, ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడానికి ముఖ్యమైన కారణము అది ఆ జబ్బు అధ్యక్ష. అది ఎవరికైనా కూడా రావచ్చు. మనము 2 ప్రజాప్రతినిధులను కాపాడుకోలేకపోయినాము. ఇప్పటికైనా కూడా ఈ సందర్భంలో నేను విన్నవించుకుంటున్న తమ ద్వారా అందరికీ బలమైన ఇన్సూరెన్స్ ఉండాలని నేను కోరుతున్నాను. మరియు మాగంటి గోపీనాథ్